అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఇంకా గట్టిగా హల్లెలూయా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈరోజు నా వాక్యపు అంశం దేవుని ప్రత్యక్షత. దేవదేవుడైనటువంటి తండ్రి, సృష్టికర్త అయిన దేవుడు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి దేవుని వాక్యంలోనే రుజువులు ఉన్నాయి. ఇంకా బయటికి వెళ్ళక్కర్లేదు. ఆయన ఉనికి, అలాగనే ఆయన ప్రత్యక్షత, ఆయనే దేవుడని చూపిస్తుంది, లేక ప్రకటిస్తుంది, తెలియచేస్తుంది. కొంతమంది దేవుడు ఏడి, దేవుడు లేడు అని చెప్పి మాట్లాడేవారు కూడా లేకపోలేదు. వారు నాస్తికులు. ఈ నాస్తికులు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దేవుణ్ణి ఒప్పుకోరు. దేవుడు అంటే లేడు అని వారు అంటారు. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. ఎవరైతే దేవుడు లేడు అని అనుకుంటున్నారో వారు ఎలాంటి వారంట? చదువుతారా? 14వ అధ్యాయం 1వ వచనం నుండి కీర్తన గ్రంథం. త్వరగా. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు. వారంట ఎవరంట? చెడిపోయిన వారు. అసహ్య కార్యములు చేయుదురు. అసహ్య కార్యములు చేయువారు. మేలు చేయువాడొకడును లేడు. కీడు చేసేవాళ్లే. 3 విషయాలు మనం చూడవచ్చు ఇక్కడ, ఇంకా చాలా ఉంటాయి. వారు చెడిపోయిన వారు. రెండవది అసహ్య కార్యములు చేయువారు. వీరు ఏమంటారంటే దేవుడు లేడు అని అంటారు. ఎందుకంటే ఓ పని అయిపోద్ది. మేము చేసే చెడు కార్యాలు, మేము చేసే అసహ్య కార్యాలు, మేము ఇతరులకు చేసే కీడు ఏదైతే ఉందో, దేవుడు లేడు అని అంటే చాలు, ఇంకా ప్రశ్నించేవారే మాకుండరు. ఇతరులు ప్రశ్నించకుండా ఇంకా దేవుడు చూడడం లేదు, దేవుడు అసలు లేనే లేడు అంటే అయిపోతుంది అని చెప్పి తప్పులు చేసేవారు ఎవరైతే ఉంటారో, ఈ అసహ్య కార్యాలు, చెడు కార్యాలు చేసేవారు, వారు దేవుడు లేడు, దేవుడు వినడు, దేవుడు ఉంటే కదా మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము ఏం మాట్లాడినా చెల్లుతుంది, మేము ఎలా ప్రవర్తించినా చెల్లుతుంది అని చెప్పి మరి ఒక్క మాటలో దేవుడు లేడని కొట్టేస్తారు. ఈ దేవుడు లేడని కొట్టేసేవాళ్ళు ఎవరా అంటే అసహ్య కార్యాలు చేయవారు, చెడు కార్యములు చేయవారు. ఎందుకంటే దేవుడు వారికి ఉన్నాడంటే అడ్డొస్తాడు. దేవుడు ఉన్నాడు అని ఎవరైనా ఒప్పుకుంటే వారు చేసే పనులున్నవే, ఆ దేవుడు వారికి అడ్డొస్తాడు. ఆయనకి ఆన్సర్ చేయాలి, ఆయనకి సమాధానం చెప్పాలి. కాబట్టి దేవుడు లేడంటే ఇంకెవరికి సమాధానం చెప్పనక్కర్లేదు. దేవుడు లేడంటే నేను మనుషులకి, దేవునికి, ఇంకెవరికి కూడా నేను ఈ భూమి మీద సమాధానం చెప్పనక్కర్లేదు. నేను ఆడిందల్లా ఆట, నేను పాడిందల్లా పాట అన్నట్టుగా లోకంలో మానవులు జీవిస్తూ ఉన్నారు. వారు నాస్తికులు, దేవుడు లేడనేవారు. అయితే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి దేవుని వాక్యము దోహదపడుతుంది. ఆయన ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. దేవుడు తాను ఎట్లు మానవులకు ప్రత్యక్షపరుచుకున్నాడో లేఖనములలో నుంచి దినమందు మనము చూడబోతున్నాం. బైబిల్ దయచేసి అందరూ తెరవాలని కోరుతున్నాను. మొదటి ప్రత్యక్షత, దేవుడు ఉన్నాడని చెప్పడానికి మొదటి రుజువు అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 16, 17 వచనాలు. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు చూడండి, త్వరగా చూడాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 14వ అధ్యాయము 16, 17 వచనాలు. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతమైన ఋతువులను దయచేయచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిన వారు ఎవరో అని మనం చూస్తే 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. వారు ఒకరు బర్నబా, మరొకరు పౌలు. బర్నబా పెద్దవాడు, అలాగనే పౌలు యవనస్తుడు. ఈ ఇద్దరు కూడా మనం చూస్తున్నప్పుడు దేవుని వలన అభిషేకించబడిన వారు. బైబిల్ గ్రంథంలో వారు అపోస్తులుగా ప్రకటించబడిన వారు,
దేవునికి స్తోత్రం. వీరిద్దరూ కలిసి పరిచర్య చేస్తున్న కాలంలో లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో బలహీన పాదములు గల ఒకడున్నాడు. అతడు పుట్టింది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేదు, కూర్చుండలేదు. ఇది అతని పరిస్థితి. అతనికి ఆ బలహీనత ఎలాగొచ్చిందో ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు, కానీ బైబిల్లో మనం చూస్తాం పుట్టింది మొదలుకొని. గుర్తుపెట్టుకోండి, పుట్టింది మొదలుకొని వాని పాదాలు బలహీనంగా ఉన్నాయి. వాడు కుంటివాడై ఉన్నాడు. అందుచేత అతడు నడవలేకపోయెను. అతడు నడవలేకపోవడానికి గల కారణము తనకున్న బలహీనత. ఆ సమయములలో అతడు పౌలు మాట్లాడుట లేక పౌలు బోధించుట, దేవుని వాక్యము పౌలు గారు ప్రకటిస్తున్న సమయంలో అతడు వినెను అనుంది బైబిల్లో. దేవుని వాక్యము ఆ కుంటివాడు, నడవలేని వాడు, లుస్త్రా పట్టణానికి చెందినటువంటి ఇతను పౌలు గారి యొక్క బోధ విన్నాడు. దేవుని వాక్యాన్ని అతడు విన్నాడు. అలాంటి సమయంలో పౌలు అతని వైపు తేరి చూసి అంటాడు, పౌలు గారు, బాబు, స్వస్థత పొందుటకు నువ్వు స్వస్థత పొందాలి అని అతని యొక్క విశ్వాసమును పౌలు చూచిన వాడై, అతని విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసము? బలహీనతతో ఉన్నటువంటి వాని విశ్వాసము. స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెను అని గ్రహించిన పౌలు అంటాడు, ఏమని అంటాడంటే, వాక్యములో మనము చదువుతాము, నీ పాదములు మోపి సరిగా నడువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ నడవలేని వ్యక్తి, పాదాల్లో బలహీనత లేదు, పుట్టింది మొదలుకొని అతడు కుంటివాడు. అయితే లుస్త్రాలో పౌలు గారు వాక్యం అందిస్తున్నటువంటి సందర్భంలో వాక్యం వినడానికి అక్కడికి అతడు తీసుకుని రాబడ్డాడు. ఆ సమయంలో అంతమంది ప్రజల మధ్యలో పౌలు గారు ఈ వ్యక్తిని దృష్టించాడు, చూచాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే పౌలు గారికి బయలుపరిచాడు, నువ్వు చూడు, నీ ముందు ఒక వ్యక్తి కనబడుతున్నాడు. పుట్టింది మొదలుకొని అతడు నడవలేని వానిగా ఉన్నాడు. అంతేకాదు పౌలు గ్రహించాడు, అతడు అతనికి విశ్వాసం ఉంది, దేవుని పట్ల వాక్యం మీద విశ్వాసం ఉంది. రెండవది, వాక్యమై ఉన్న దేవుని మీద అతనికి విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కనుక దేవుని వాక్యం వినడానికి పౌలు గారు వచ్చి బోధ చేస్తూ ఉంటే వచ్చి అతడు కూడా వింటూ ఉన్నాడు. తనకున్న బలహీనత దేవుని వాక్యం వినే విషయంలో ఆటంకంగా లేదు. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు కొన్ని బలహీనతలు మనకు కలిగి ఉంటే చాలు, ఈరోజు చర్చికి వెళ్ళలేము, ఈరోజు వాక్యం వినలేము, నా శరీరం నాకు సహకరించట్లేదు అని చెప్పి మనం మాట్లాడతాం. అతని ఆరోగ్యము సరిగ్గా లేకపోయినా కానీ అతనికి విశ్వాసం ఉంది కనుక దేవుని వాక్యము వినే సమయం భక్తులైన దైవ సేవకులు బర్నబా, పౌలు గారు, మరి అద్భుతమైనటువంటి బోధకుడు లుస్త్రా, ఈ పట్టణానికి వారు వచ్చారు. మరలా ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. అందుచేత పౌలు గారి యొక్క బోధ విందామనే విశ్వాసంతో ఆ కుంటివాడు అక్కడికి వచ్చాడు. అందుచేత పౌలు గారు అతని విశ్వాసమును చూచి, ఇక్కడ ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో, ఇక్కడ ఎంతమంది అయితే భయముతో ఉన్నారో, ఇక్కడ ఎంతమంది అయితే సమస్యలతో ఉన్నారో, దేవుడు మీ సమస్యలను చూస్తున్నాడు, మీ ఇబ్బందిని చూస్తున్నాడు, మీ కష్టమును కన్నీరును ఆయన చూస్తున్నాడు, మీ బలహీనత ఆయన చూస్తున్నాడు. దానికి మించి మీ విశ్వాసమును చూస్తున్నాడు. ఈరోజు మీ విశ్వాసమును ఆయన చూస్తున్నాడు. కారణం ఏంటంటే, దాదాపు 12 వారాల తర్వాత చర్చి తెరవబడుతుందనే వార్త గవర్నమెంట్ ప్రధాని గారు ప్రకటిస్తే మీరు వచ్చారు. చాలామంది రాలేకపోయారు. మీరు వచ్చారంటే దేవుని వాక్యంపై, ఆయన సన్నిధిపై ఎంత విశ్వాసం మీకు ఉందో దేవునికి తెలిసింది. దేవుని సేవకుడిగా నాకు కూడా తెలుసు. దేవుని స్తోత్రం కలుగునగాక. పౌలు గారు తెలుసుకున్నాడు తన విశ్వాసమును చూచి. వాస్తవానికి అతడు అక్కడికి వచ్చి కూర్చుండే పరిస్థితి లేదు. అంత పెద్ద సమస్య, బలహీనత అతడు ఎదుర్కొంటున్నాడు. అయినను దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంచాడు. అందుచేత అతడు రాగలిగాడు. దేవుని సన్నిధి యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో, దేవుని వాక్యమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి సమస్య అడ్డుగా కనబడదు, అడ్డే ఉండదు. దేవుని స్తోత్రం. ఆ సమస్యను చూడరు.
పరిస్థితిని చూడరు. పరిస్థితికి మించి అధిగమించి దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని ఎదుట కనబడతారు. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుచేత పౌలు గారు గుర్తించాడు. అతని విశ్వాసమును చూచి దేవుని వాక్యంలో మనము చూస్తాం. చూచి ఏమన్నాడు పౌలు? అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా అతనితో చెప్పినప్పుడు అతడు గంతులు వేస్తూ నడవసాగాను. ఏమన్నాడు? బాబు, ఇదిగో ఇప్పుడే నువ్వు లే, నీ పాదాలు మోపుము అంటే నువ్వు నిలబడు నీ పాదాల మీద. ఇంత ముందు కొంతమంది నేను మోసుకొచ్చారు, ఇప్పుడు నీకు నీవే నిలబడాలి, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. నీ పాదాలు మోపు, సరిగా నిలువుము, నిలబడు అని చెప్పినప్పుడు బిగ్గరగా చెప్పాడంట, గట్టిగా చెప్పాడు. దాని అర్థం ఏంటంటే అధికారంతో చెప్పాడు. దేవుడు పౌలుకిచ్చిన అధికారముతో, దేవుడు బర్నబాకిచ్చిన అధికారముతో బిగ్గరగా అనే మాటలో దేవుని అధికారముతో దైవ సేవకులు ఇద్దరు కూడా పలికినప్పుడు వాడంట ఏం చేశాడు? లేచాడు. బిగ్గరగా చెప్పినప్పుడు గంతులు వేశాడు, నడవసాగాను. ఇది అద్భుతం. ఈ అద్భుతం ఎప్పుడైతే జరిగిందో అక్కడ ప్రజలందరూ, లుస్త్రాలో ఉన్నటువంటి ప్రజలంతా ఏం చేశారో తెలుసా అండి? ఈ పౌలు గారు బర్నబా గారు చేసినటువంటి అద్భుతాన్ని చూచి వారంట కేకలు వేశారు. బైబిల్లో మనము చూస్తాం. 12వ వచనంలో చూస్తున్నప్పుడు జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకయోనియా భాషలో దేవతలు మనుష్య రూపము దిగి వచ్చారని కేకలు వేసిరి. ఈ అద్భుతం చూసినటువంటి ప్రజలంతా ఈ పౌలు గారిని బర్నబాని ఏం చేశారు తెలుసా? దేవతలను చేసేశారు. దేవతలో ఈ భూమి మీదకి దిగి వచ్చారు. దేవతలు కాకపోతే ఏంటి? నడవలేని వాడు ఇప్పుడు నడుస్తున్నాడు, నిలవలేని వాడు ఇప్పుడు నిలుస్తున్నాడు. ఇది ఆశ్చర్యం కదా. మన కళ్ళ ముందు ఇలాంటి అద్భుతం ఎప్పుడైనా మనం చూసామా? కానీ విని ఎరగని కార్యం ఈరోజు మనం చూడడానికి గల కారణం వీరి బోధలు, వీరి నోట నుండి పలికినటువంటి మాట. లేచి నడవమని వారు చెప్పిన మాటలో శక్తి ఉంది. కాబట్టి మనుషులు కాదు, మనుష్య రూపంలో వచ్చిన దేవతలు మన యొద్దకు వచ్చి ఉన్నారు. దేవతలే మన మధ్యకి దిగి వచ్చారు. ఎవరంటే పౌలు ఒక దేవత అంట, ఇంకెవరో బర్నబా మరొక దేవత. వాళ్ళు ప్రక్క సంతోషంగా ఈ మాటలు పలికారు. కానీ దాని విషయంలో పౌలు గారు అలాగనే బర్నబా ఇష్టపడలేదు. మమ్మల్ని దేవతలను చేస్తారా, దేవుళ్ళని చేస్తారా? మేము మనుషులమే, దేవుడు మాకు ఇచ్చిన అధికారంతో వీరికి స్వస్థత ప్రకటిస్తే ఈ మనుషులకి జ్ఞానం లేదు, వారి సంతోషానికి అవధులు లేవు, ఆనకట్టలేదు, ఏం మాట్లాడుతున్నారో వారికి తెలియట్లేదు అని చెప్పి వారు అలా మాట్లాడుతూ ఉంటే రిసీవ్ చేసుకోలేదు వాళ్ళు. ఎందుకో తెలుసా? దేవునికి చెందవలసిన మహిమ మేము దొంగిలించకూడదు. గుర్తుపెట్టుకోండి. ఏ మానవులు కూడా ప్రియులరా దేవునికి చెందవలసిన మహిమ దొంగిలించడానికి వీలు లేదు. ఎవరో ఒకరు ప్రార్థన చేశారు కాబట్టి వారి ప్రార్థన ద్వారా మేము స్వస్థత పొందాం అని చెప్పి వారిని దేవుణ్ణి చేయొద్దు, వారిని దేవతను చేయవద్దు. ఒక మనిషిని దేవుడు ఆయన పాత్రగా వాడుకునేవాడు. ఎవరు దేవునికి ఇష్టలో, ఎవరు దేవునికి భక్తులో వారు దేవునికి ఇష్టలు కనుక దేవుడు తన అధికారం ఇచ్చి లోకంలో ఎవరికి స్వస్థత అవసరమో వారికి ప్రకటిస్తాడు. కాబట్టి మానవుడు కాదు స్వస్థపరిచేది, దేవుడు. ఈ సంగతి వారు తెలుసుకోవాలని చెప్పి వారితో మాట్లాడడం ప్రారంభించారు. మొదటిది, మనుష్య రూపంలో వచ్చినటువంటి దేవతలను కేకలు వేశారు. బర్నబాకు ఒక పేరు, పౌలు గారికి ఒక పేరు పెట్టారు. ఏంటి ఒక పేరు? బర్నబాకు ద్యుపతి అని పేరు పెట్టారు. అలాగే ముఖ్య ప్రసంగికుడు పౌలు గారు కనుక ఆయనకి ఏమని పేరు పెట్టారు? హెర్మే అని పేరు పెట్టి పేర్లే మార్చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. బర్నబానేమో ద్యుపతి, రెండవదేమో పౌలు గారికి ఏమో హెర్మే అని పేరు పెట్టారు. పేర్లే మార్చేశారు.
మానవ రూపంలో ఉన్నటువంటి దేవతలని. అంతేకాదు ద్యూపతి యొక్క మరి పూజారి ఎడ్లను కోదండ్లను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి సమూహంతో కలిసి బలి అర్పింపవల్లని ఉండేరి. బలులు అర్పించడం ప్రారంభం అంటే ఆరాధన చేసేస్తున్నారు, మనుష్యులకు ఆరాధన చేసేస్తున్నారు. పౌలు గారికి బర్నబాకి ఆరాధన చేయడం ప్రారంభించారు. వారిని కొనియాడుతున్నారు. వారి గొప్పతనాన్ని, వారు చేసిన స్వస్థతను బట్టి దేవతలు అని చెప్పి వారికి పూజలు చేస్తున్నారు, అర్పణలు అర్పిస్తున్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి చూచినటువంటి బర్నబా పౌలు గారు ఏం చేశారంటే తమ వస్త్రములను చించుకొని ఏం చేశారు, సమూహములోనికి చొరబడి కంగారైపోతున్నారు అన్నమాట. ఏంటి ఒక గలిబిలి, దేవునికి చెందవలసిన మహిమ మాకేంటి, మేము మనుష్యులం, దేవుడు మమ్మల్ని ప్రేమించి ఆయన సేవ చేయడానికి ఆయన అధికారం ఇచ్చి అనేక అద్భుతాలు చేయడానికి వరాలిచ్చి మమ్మల్ని వాడుకుంటూ ఉంటే వీళ్ళందరూ మమ్మల్ని దేవుళ్ళని చేసేస్తున్నాడు, దేవతలను చేసేస్తున్నారని చెప్పి వారి బట్టలు చించుకొని ఏం చేశారంట, చొరబడి కంగారబడి లోపలికి వచ్చి ఇంకా ఏం జరిగిపోతుందో ఘోరం, మమ్మల్ని ఇంకా ఎలా ట్రీట్ చేస్తారో, ఇంకా కొనియాడతారో అని భయవేసి వారు చేసిన పని ఏంటంటే 15వ వచనములో అయ్యలారా, బర్నబా పౌలు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. ఒక బాధతో, ఒక ఇబ్బంది, తట్టుకోలేని పరిస్థితి. అయ్యలారా, మీరెందుకు ఇలా చేయించున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే, మేము మనుషులమే, మేము దేవతలం కాదు, పైనుంచి రాలేదు, అమ్మ కడుపుల నుంచి వచ్చాం. మీకులాగే శరీరం కలిగి ఉన్నాం, ప్రాణం కలిగి ఉన్నాం, ఆత్మ కలిగి ఉన్నాం, మీకులాగే పుట్టాం, మీకులాగే చచ్చిపోతాం, మీకులాగే తింటున్నాం, మీకులాగే జీవిస్తున్నాం. మేము దేవుళ్ళం కాదు నాయనోయ్, మేము దేవతలం కాదు. కాబట్టి వినండి, మేము మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగువలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఇప్పుడు దేవుని ప్రత్యక్షతను గూర్చి అజ్ఞానములు ఉన్న వారికి జ్ఞానము కలుగునట్లుగా పౌలు బర్నబా బోధిస్తున్నారు. దేవుని యొక్క ఉనికి మీరు తెలుసుకోవాలి, దేవునిని గుర్చినటువంటి స్పష్టత మీకు అర్థం కావాలి. దేవుడు ఉన్నాడు, ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏమై ఉన్నాడో మీరు తెలుసుకోవాలి అని చెప్పి ప్రారంభిస్తూ అంటాడు. ఏమంటాడు తెలుసా? ఆకాశము, భూమి, సముద్రము, వాటిలో ఉన్న సమస్తము సృజించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగవలెను. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు దేవుని వైపు తిరగాలి. ఈ దేవుడు ఏమై ఉన్నాడు? సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు. ఒక్క మాటలో చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి. బర్నబా, సౌలు, పౌలు వారు ఏమని మాట్లాడుతున్నారంటే ఈ దేవుడు ఎవరికి దేవుడు? సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ దేవుడు ఏమై ఉన్నాడు అని చూస్తే 15వ వచనంలో అంటాడు, 16వ వచనంలో ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. చూచి చూడనట్టుగా ఉన్నాడు ఆయన. ఇప్పుడైతే ఆయన ఏమై ఉన్నాడో అందరూ తెలుసుకున్నట్లుగా ఆయన ఇష్టపడుతున్నాడు. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షము, ఫలవంతమైన ఋతువులను దయచేస్తూ ఆహారము అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలుల చేత తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఈ ఇద్దరు బిగ్గరగా మాట్లాడుతున్నారు. సాక్ష్యము లేకుండా అంటే ఆ దేవుని గూర్చిన సాక్ష్యం మీరు వినండి, ఆ దేవుని గూర్చిన ఉనికి మీరు తెలుసుకోండి, ఆ దేవుని గూర్చినటువంటి ప్రత్యక్షత మీరు గ్రహించండి అని చెప్పి వీరిద్దరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. నాకు ఇష్టమైంది, ఉదయకాలం బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట నన్ను తాకింది. అదేంటంటే తన గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. అంటే దేవుని గూర్చిన సాక్ష్యం అది దేవుని ఉనికి, దేవుని గూర్చిన సాక్ష్యం దేవుని ప్రత్యక్షత. ఆయన ఏమై ఉన్నాడో ప్రజలు తెలుసుకోవడానికి కొన్ని విషయాలు ఆయనే దేవుడని గ్రహించడానికి పౌలు గారు మాట్లాడతాడు. ఏమనంటే వినండి, వినండి, ఆకాశము, భూమి, సముద్రము, వాటిలో ఉండు సమస్తము సృష్టించిన జీవము గల దేవుడు ఆయన. మొదటిది. రెండవది, ఆయన ఏమై ఉన్నాడంటే ఆయనే గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను.
ఈ లోకంలో మానవుల ఉనికికి కారణం ఆయనే, మానవుల యొక్క ఊపిరికి కారణం ఆయనే, మానవ మనుగడకు కారణము ఆయనే అని చెబుతూ ఇంకేమంటాడు, ఆయన ఆకాశము నుండి వర్షం ఫలవంతములైన ఋతువులను దయచేశాడు. అంటే వర్షాన్ని కలగచేసింది ఆయనే, ఋతువులను కలగచేసింది ఆయనే, ఆహారమును అనుగ్రహించింది ఆయనే, ఉల్లాసంగా మీ హృదయాలను నింపేది ఆయనే, మేలుల చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. మేలుల చేత అంటే ఏ మేలైతే ఈ లోకంలో మనం పొందుకుంటున్నామో, సృష్టిని సృష్టించి సృష్టిలో ఉన్న పంచభూతాలు అనుభవిస్తూ, అలాగనే సకల జీవరాశులను కలగచేసి, అలాగనే మానవ మనుగడకు వర్షాన్ని, అలాగనే విత్తనమును, ఫలవంతములైన ఋతువులను, ఆహారమును, ఉల్లాసమును, ప్రతి మేలును అనుగ్రహించింది ఎవరో? ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు తెలుసుకోండి, ఆయన వదిలిపెట్టి ఆయన్ని విడిచి ఏదో మేము చేసాము అద్భుతం అని చెప్పి మమ్మల్ని మీరు దేవతలను చేస్తున్నాం. మేము కాదు దేవతలం, మేము కాదు దేవుళ్ళం. దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆయనను గురించి ఏం చేస్తుందా అంటే సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇక్కడ మనం చూస్తాం ఏమనంటే ఈ 17వ వచనంలో మేలుల చేత తన గురించి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పేది. సాక్ష్యము లేకుండా అంటే ఆకాశమే సాక్షి దేవుడు ఉన్నాడని చెప్పడానికి, సూర్యచంద్ర నక్షత్రాలే సాక్షి. ఏమైనా హల్లెలూయా. భూమి సాక్షి, మానవ నిర్మాణం సాక్ష్యం. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగెను. సాక్ష్యం. దేవుడు లేడని ఎవరైనా బుద్ధిహీనుడు మాట్లాడితే వానికి సృష్టి ఇచ్చే సమాధానం ఏంటంటే ఆయనే సాక్షి. ఋతువులు ఇస్తున్నాయి, ఋతువులు, వర్షం ఇస్తుంది, సాక్ష్యం. దేవుని స్తోత్రం. వర్షం అంటుంది ఆయన పంపకపోతే నేను రా అంటున్నాయి, ఆయన లేకుండా మేము లేము. ఆహారం అంటుంది ఆయన విత్తనం విత్తకుండా మేము ఫలించలేదు. కాబట్టి ఆయన వలనే సమస్తము ప్రియులరా లోకములో ఉన్నవి సృష్టి సాక్ష్యం ఇచ్చుచున్నది. ఇంకా ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నది అని చూస్తే కీర్తన గ్రంథం 19వ కీర్తన మొదటి 6 వచనాలు చదువుదాం. కీర్తన గ్రంథం 1వ కీర్తన 19వ కీర్తన మొదటి 6 వచనాలు. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నవి. రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించెను. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసింది ఆయనే. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏది లేదు. అతడు అనే ఈ మాటలో దేవుడు, అతడు అనే మాటలో సృష్టికర్త, అతడు అనేటువంటి మాటలో యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నాడు అని సృష్టి సాక్ష్యం ఇచ్చుచున్నది అంటే ఆకాశములు దేవుని మహిమను, అంతరిక్షము ప్రచురపరుస్తుంది ఆయన చేతి పనిని. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. అయినా ప్రకాశిస్తూ, ఆకాశము కనబడుతూ, అంతరిక్షము దేవుని చేతి పనిగా గుర్తించబడుతూ, సృష్టిలోనున్న సమస్తం కూడా దేవుడే నన్ను పుట్టించాడు, దేవుడే నన్ను కలుగచేశాడు, దేవుడు లేకపోతే మేము లేము అని సాక్ష్యం ఇస్తున్నాయి, వివరిస్తూ ఉన్నాయి.
ఇంతకంటే ఏం కావాలి? దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఏంటంటే సృష్టిలోనున్న సమస్తము. దేవునికి స్తోత్రము కలుగునగాక. అతడు తన అంతరంగములో నుండి అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏమై ఉన్నాడో, యేసు ఏమై ఉన్నాడో సృష్టి యేసుని గురించి సాక్ష్యం ఇస్తుంది. సృష్టి యేసే దేవుడని, ఆయనే కర్తయని ఈ లోకానికి చాటి చెప్పుచుంది, సాక్ష్యం ఇస్తుంది, ఉనికిని తెలియచేస్తోంది, ఆయన ప్రత్యక్షతను బయలుపరుస్తోంది. దేవుని వాక్యములో రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చూడగలిగితే, మరి పౌలు గారు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై ఆయన ఏమని వ్రాశాడు అంటే, చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అనగా దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి కొన్ని రుజువులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఆయన అదృశ్య లక్షణాలు అంటే కనబడని లక్షణాలు. మనం కనబడితేనే నమ్ముతాం, కనబడితేనే ప్రేమిస్తాం, కనబడితేనే పూజిస్తాం, కనబడితేనే నమ్ముతాం. కానీ కనబడని దేవుడు ఆయన అదృశ్యుడిగా ఉన్నాడు. ఆయనకంటూ అదృశ్య లక్షణాలు ఉన్నాయి. అదృశ్యుడైన దేవుడు అదృశ్యుడుగా మనం అనుకుంటే సరిపోదు. ఆయన లక్షణాలు మనం తెలుసుకోగలిగితే ఆ అదృశ్యుడైన దేవుడు ఉన్నాడు అని చెప్పి మనం నమ్మగలుగుతాం. అందుకే ఈ 1వ అధ్యాయంలో ఆయన ఏమై ఉన్నాడో పౌలు గారు చెప్తూ అంటాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి. గుర్తుపెట్టుకోండి, సృష్టి సాక్ష్యం ఇచ్చుచుంది. అదే సమయంలో సృష్టిలో దేవుడు ఏమై ఉన్నాడో ప్రియులరా, సృష్టి ఆయనను గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే ఆయన నిత్యశక్తియు. నిత్యశక్తి గుర్తుపెట్టుకోండి, ఒక అరగంట ఉండే శక్తి కాదు, ఒక 10 నిమిషాలు ఉండే శక్తి కాదు. గుర్తుపెట్టుకోండి, ఆయన శక్తి ఎలాంటిదంటే నిన్న నేడు నిరంతరము ఉండే శక్తి. ఆల్ఫా ఒమేగా, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శక్తిని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన నిత్యుడగు తండ్రి అని ఉంది కదా, ఆయన శక్తి కూడా నిత్యమైన శక్తి. దేవుని స్తోత్రంగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడు కూడా చేయలేనిది ఏమీ లేదు. ఇప్పుడు నాకు ఇంకా బ్యాటరీ ఛార్జింగ్ అవ్వలేదు కాబట్టి నాకు ఛార్జింగ్ అయిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకుంటాను, ఛార్జింగ్ వచ్చిన తర్వాత అద్భుతం చేస్తాను అని మాట్లాడలేదు ఆయన. ఆయన ఎప్పుడు కూడా శక్తి కలిగి ఉన్నాడు. డిశ్చార్జ్ ఎప్పుడు కాలేదు. ఆయన ఎప్పుడు కూడా తన శక్తి ఎక్కడ లోపించలేదు. ఆయనలో ఉన్న ప్రభావము శక్తి ఎక్కడ ఎప్పుడు తగ్గిపోలేదు. ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాట శక్తి కలిగినదై కార్యము జరిగించింది. దేవుని స్తోత్రం కలుగునగా. అందుకే ఆయనను గూర్చిన మాట ఏమంటే నిత్య శక్తి కలిగిన వాడు. అదృశ్యుడైన ఆ దేవుని లక్షణాలు ఏంటంటే, ఆయనకున్న లక్షణాలు ఒకటి, ఆయన నిత్య శక్తి గలవాడు. రెండవది దేవత్వమును కలిగిన వాడు. ఆయన దేవత్వమును కలిగిన వాడు. అందుకే యేసుప్రభుల వారు మానవుడిగా ఈ లోకములో సంచరించిన, మానవుడిగా ఈ లోకములో జీవించిన ఆయన సంపూర్ణ మానవుడు, అదే సమయంలో సంపూర్ణ దేవుడు. దేవుని స్తోత్రం కలుగు. సంపూర్ణ దేవుడు కేవలము మానవుడిగా ఈ లోకానికి వస్తేనే మానవులు స్వీకరిస్తారు, మానవులతో మాట్లాడితే నిలబడి వింటారు. మానవుల మధ్యలో మమేకమై జీవించడానికి మానవుడిగా వచ్చాడు. దైవ కుమారుడు, ఆయన దైవత్వము కలిగిన వాడు. ఆయన దైవత్వము కలిగిన వాడు అంటే సంపూర్ణ దేవుడై ఉన్నాడు. ఈ లోకములో ఆయన జీవిస్తూ, ఈ లోకములో ఆయన మాట్లాడుచు, ఆయన ఈ లోకములో సంచరించుచు అద్భుతాలు చేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మానవుడైతే అద్భుతాలు చేయలేడు. దేవుని కుమారుడైన యేసయ్య దైవత్వం కలిగిన వాడు. ఆయన దేవుడు గనుక, సంపూర్ణ దేవుడు గనుక ఆయన దేవత్వమును కలిగి ఉన్నాడు గనుక అద్భుతాలు చేయగలిగాడు. జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరుచుచున్నవి గనుక వారు నిరుత్తరులైరి. ఆశ్చర్యపోయారు. సడన్గా వారి నోట్లోంచి మాట రాలేదు. ఎందుకో తెలుసా? ఆయన అదృశ్య లక్షణాలు నిత్యశక్తి, ఆయన అదృశ్య లక్షణాలు దేవత్వం,
ఆయన అదృశ్య లక్షణాల్లో మరొకటి ఆయన సృష్టించినటువంటి వస్తువులు. ఏంటి? జగత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. సృష్టించబడిన వస్తువులు జాగ్రత్తగా వినండి. మీ మెడలో ఉన్న బంగారం, మీ మూతుకున్న మాస్క్, మీరు వేసుకున్న వస్త్రాలు, మీరు నిర్మించుకున్న భవనాలు, ఐరన్, బొగ్గు, పవర్, కరెంటు, హల్లెలూయా, ఆహారం, భూమి లోపల ఎన్నో ఖనిజాలు ఉన్నాయి. మనం వాడుకునే వస్తువులు ఎన్ని ఉన్నాయో, ఫ్రిడ్జ్ ఉంది, ఇంకా ఏముంది చెప్పండి, ఎయిర్ కూలర్ ఉంది, ఇంకా ఏసీ ఉంది. ఎన్ని రకాల వస్తువులు, ఎన్ని నిత్యావసర వస్తువులు, ఇవన్నీ కూడా సృష్టిలో, దేవుడు సృష్టించిన సృష్టిలో భాగం. ఇవన్నీ కూడా ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి. మీరు వెళ్ళండి, ఆ కూల్ వాటర్ ఏమంటారు దాన్ని, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళండి. చల్లని నీళ్లు తాగుతున్నావు బ్రదర్, సిస్టర్, నన్ను సృష్టించింది ఎవరో తెలుసా? దేవుడు. ఆయన ఈ భూమిలో నన్ను పెట్టాడు, ఒక మానవునికి ఆలోచన జ్ఞానం ఇచ్చి నన్ను ఇలా సిద్ధపరిచాడు దేవుడు. ఇప్పుడు నన్ను వాడేసుకుంటున్నారు మీరు. ప్రతి వస్తువు, ప్రతి ఇన్స్ట్రుమెంట్, కీబోర్డ్, ఏమైనా హల్లెలూయా, ఒక మానవుడు మాత్రమే కాదు, సృష్టిలో ఉన్న సమస్తము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది, ఆయన చేతి పనిని వివరిస్తుంది. అందుచేతనే ఇక్కడ మనము చూస్తాం ఆయన అదృశ్య లక్షణాల్లో ఒకటి ఆ నిత్యశక్తి అయితే, రెండవది దేవత్వం, దైవత్వం కలిగిన వాడు దేవుడైతే, మూడవది ఆయనలో ఉన్నటువంటి మరొక అదృశ్య లక్షణం ఏంటంటే సృష్టించబడిన వస్తువులన్నిటినీ మనము ఆలోచిస్తే తేటపరచబడుచున్నవి కనుక వారందరూ ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు చూస్తున్నవారు, రోమాలో ఉన్నవారు, పౌలు బోధ వింటున్నవారు, రోమా సంఘములో ఉన్నవారు, దేవుని సృష్టి, దేవుడు ఏమై ఉన్నాడో ఆయన ప్రత్యక్షతను గురించి తెలియచేస్తున్నప్పుడు వారు నిరుత్తరులైరి, అంటే సరెండర్ అయిపోయారు, ఆశ్చర్యపోయారు. అంతవరకు వారు బొమ్మలకు ఆరాధన చేసేవారు, లోక సంబంధమైన అన్య దేవతలకు వారు మ్రొక్కేవారు. రోమీయులు ప్రియులరా చాలా భయంకరమైనటువంటి పూజలు చేసేవారు, భయంకరమైన వ్యక్తులు, విగ్రహారాధన చేసేవారు. సంఘము, సమాజం అనే భేదం లేకుండా దేవుని ప్రత్యక్షత ఏమై ఉన్నదో వారు తెలుసుకుని నిమిత్తము ఏమని పౌలు గారు మాట్లాడుతున్నాడు అంటే, సృష్టించబడిన వస్తువులను ఆలోచించండి. మీకే అర్థమవుతుంది. వాళ్ళు ఆలోచించడం ప్రారంభించారు. వారికి వచ్చిన జవాబు ఏంటంటే వారు నిరుత్తరులైరి, సడన్గా వాళ్ళు మౌనం అయిపోయారు, సరెండర్ అయిపోయారు. వారిని ఇంకా హెచ్చరిస్తూ, వారిని సరిచేస్తూ, వారితో దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. తమ వాదముల చేత వ్యర్థులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జ్ఞానులము అని చెప్పుకొనుచున్న వారు సైతము బుద్ధిహీనులైరి. కారణం ఏంటంటే తమ దేవుని ఎరిగియు వారు దేవునిని దేవునిగా మహిమపరచలేదు. సృష్టి దేవుని ప్రత్యక్షత తెలియచేస్తుంది. అలాగనే దేవుడు ఆయన అదృశ్య లక్షణాల్లో ఆయన దైవత్వము, ఆయన అదృశ్య లక్షణాలు, నిత్యశక్తి ఆయన కనపరుస్తున్న గ్రహించలేని అజ్ఞానములో ఆనాడు రోమీలు ఉన్నారు. ఈనాడు కూడా చాలామంది ప్రజలు అలాంటి పరిస్థితుల్లోనే మనకు కనబడుతున్నారు. కాబట్టి మనము గుర్తించవలసింది ఏంటంటే దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు మనం చేసే పనులకి ఆయన అడ్డొస్తాడని లేడని కొట్టుబాడేస్తూ ఉంటారు. నీ అసహ్య కార్యాలు, నీ చెడు కార్యాలకి దేవుడు అడ్డొస్తాడని ఆయన లేడంటే ఒకరోజు నువ్వు ఆయన ఎదుట నిలబడవలసి వస్తుంది. న్యాయస్థానంలో బోన్లో నిలబడవలసి వస్తుంది. బోన్లో తీర్పులో నీవు నిలబడకుండా తీర్పును తప్పించుకోవాలంటే దేవుడు ఉన్నాడు అని సృష్టి సాక్ష్యం ఇస్తూ ఉంటుండగా, ఆయన అదృశ్య లక్షణాలు మనం గ్రహిస్తూ ఉంటుండగా మనలో ఉన్న అజ్ఞానాన్ని కొట్టివేయాలి, తొలగించాలి. అనాలోచన తొలగించాలి. అనాలోచన అజ్ఞానమును అపవాది ఎప్పుడు తీసుకుని వస్తాడు, బుద్ధిహీనత అపవాది తీసుకుని వస్తాడు. చాలే చేసేవలే భక్తి, చాలే వెళ్ళేవలే మందిరానికి, నీ సంగతును చూసుకో, లాక్డౌన్లో నీ పేదరికం చూసుకో, నీ సమస్య నువ్వు చూసుకో,
నీ సమస్య ఏదో నువ్వు చూసుకోకుండా నువ్వు దేవుడి దగ్గరికి వెళతావా అని అపవాది నీకు ఆలోచన కలగ చేస్తాడు, అజ్ఞానంలోకి తీసుకుని వెళతాడు. దేవుడు ఏం చేస్తాడు నీ జీవితంలో, ఏం చేశాడు అని చెప్పి నిన్ను ప్రశ్నిస్తాడు. అవును అని ఆన్సర్ చేస్తే నువ్వు దేవునికి లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. లేదు, నా దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు చెప్పగలిగితే దేవుడు ఉన్నాడు అని గ్రహించిన నీ జీవితంలో దేవుడు తన కార్యాలు ఆరంభిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందాము. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందామా. సృష్టి అనగా ప్రకృతి దేవుని ప్రత్యక్షతను గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇంకా రెండవ మాట మనం చూద్దాం. రెండవ మాట కీర్తన గ్రంథం 136వ కీర్తన 10వ వచనం చూడవలసిందిగా కోరుతున్నాను. 136వ కీర్తన దయచేసి చూడవలసిందిగా నేను కోరుతున్నాను. త్వరగా ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి, గట్టిగా చెప్పండి. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేశాను. తర్వాత ఇంకొక మాట, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. యెహోవా కృప నిరంతరముండును. ఎవరు చెప్పలేదు, మరలా మీతో నేను చెప్పించడానికి ఇష్టపడుతున్నాను. గట్టిగా చెప్పండి. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేశాను. వారి మధ్య నుండి రప్పించెను. 136వ కీర్తనలో చూస్తే ప్రతి మాట అంటే దాని క్రింద యెహోవా కృప నిరంతరముండును అనే మాట చూస్తాం. 10వ వచనం మొదలుకొని 25వ వరకు జాగ్రత్తగా వినండి. 136వ కీర్తన 10వ వచనం మొదలుకొని 25వ వచనం వరకు గుర్తుపెట్టుకోండి. ఈ 15 వచనాలు మనము చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల జీవితాల్లో ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి అనగా ఐగుప్తీల మధ్య నుండి ఆయన రప్పించెను అంటే బయటికి తీసుకుని వచ్చాను అని మనము దేవుని వాక్యంలో చూస్తాం. ఎందుకు ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను వెలుపలకు బయటికి తీసుకుని వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు అబ్రహాముకి చేసినటువంటి వాగ్దానం 12వ అధ్యాయం మొదటి వచనం అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? వెంటనే తీయాలి బైబిలు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనములో అబ్రహాంకు దేవుడు ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము అబ్రహాము సంతానమైన ఇస్సాకు సంతానమైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చి ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు ఆ వాగ్దానమును నెరవేర్చాడు. చదువుతారా 12వ అధ్యాయం? యెహోవా నీవు లేచి అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహాం నువ్వు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్పస్తాను. నీవు ఆశీర్వాదం పొందుతావు. నిన్ను ఆశీర్వదించేదను. చాలా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అబ్రహాముతో దేవుడు అన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళాలంటే నువ్వు ఇప్పుడే లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు ప్రశ్నించలేదు. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి లేదు. ప్రశ్నించకుండానే దేవుడు దేశాన్ని నువ్వు వెళితే నేను నిన్ను లోబడి అబ్రహాము ప్రయాణం చేసి ఆశీర్వదించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు ఏంటి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయారు అని అంటే, అసలైన చరిత్ర అబ్రహాంతోనే ప్రారంభమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ చరిత్రలో ఆదాము హవ్వ ఉన్నా నోవహు కాలం తర్వాత ప్రియులరా అబ్రహాం జనరేషన్ వచ్చింది. నోవహు నీతిమంతుడిగా పడ్డాడు. ఆ తర్వాత అబ్రహాము ఎంటర్ అవుతాడు.
అబ్రహాము నుండే ప్రపంచానికి దేవుడు తన ఆశీర్వాదాన్ని ప్రకటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఉద్దేశంలో అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము యొక్క తరము వారిని, లేక అబ్రహాము జనాంగం, అబ్రహాములో నుండి వచ్చిన వారిని, తన కుమారుని యొక్క కుమారుని దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాల్లో వారందరినీ కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. అందులో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఎక్కడి నుంచి వచ్చారంటే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అయితే యాకోబు ఎవరు కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము తన వంశములో నుంచి వచ్చినటువంటి కుమారులను, అలానే మనవడు యొక్క సంతానము ఇశ్రాయేలుగా మార్చి, ప్రియులరా, ఇశ్రాయేల్ అందరి పక్షంగా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ వచ్చాడు. వాగ్దానాలన్నీ కూడా అబ్రహాముకి ఇస్తే ఆ అబ్రహాము సంతానానికి చెందిన వారంగా దేవుడు మనలను మార్చి ఆ వాగ్దానాలన్నిటికీ వారసులుగా దేవుడు మనలను చేశాడు. ఈ విషయాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు అబ్రహాము వాగ్దానములో మనము ఉన్నాము, అబ్రహాము ఆశీర్వాదములో మనము ఉన్నాము, అబ్రహాము దేవుడి చిత్తంలో ఉన్నట్టుగా ఆయన చిత్తంలో మనము ఉన్నాము. ప్రతి ఆశీర్వాదానికి అబ్రహాము కారకుడు అయితే మనము అబ్రహాము కుమారులుగా విశ్వాసమును బట్టి మనం జీవించగలిగితే ఆశీర్వాదాలన్నీ కూడా మనము పొందుకుంటామని చెప్పి బైబిల్ చరిత్ర చెబుతా ఉంది. 6,03,550 మంది ఈ ఇశ్రాయేలీలు. అంతటిలో 10వ వచనం 136, 25 వచనాల్లో దేవుడు తన అబ్రహాముకు చేసిన వాగ్దానములన్నీ కూడా ఇశ్రాయేల్ జీవితంలో దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఎలా నెరవేర్చాడు? ఐగుప్తు దేశపు తొలిచూళ్లను ఆయన హతం చేశాడు. మధ్య నుండి ఇశ్రాయేల్ రప్పించాడు. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించాడు. ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు. ఆయన ఇశ్రాయేళ్లను దాని నడుమ దాటిపోజేశాడు. ఫరో అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ఇలా క్రిందకు వెళితే 25 వచనాల వరకు కూడా ప్రియులారా, అబ్రహాము కుమారుడు, అబ్రహాము మనవళ్ళలోంచి వచ్చిన ఇశ్రాయేలీలు విశ్వసించిన మన అందరికీ దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు, ఈ వాగ్దానాలన్నీ జీవితంలో నెరవేర్చాడు. అయితే మన జీవితంలో కూడా ఆయన అబ్రహాము చరిత్రలో కనబడదు. ఆయన బలవంతుడు, ఆయన శక్తి ఉన్నాడు అని చెప్పడానికి ఉన్నాడా ఉంది. అబ్రహాం చరిత్ర ఉంది, ఇస్సాకు యాకోబు చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్ర ఉంది, ఇశ్రాయేల్ దేశం ఉంది. చరిత్ర లేనివాడు కాదు నా దేవుడు, చరిత్ర కలిగిన వాడు, చరిత్ర సృష్టించిన వాడు, చరిత్రలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన ఆ వాగ్దానములు నెరవేర్చిన వాడు అని చెప్పడానికి చరిత్ర భూమి మీద ఉంది. అంటే ఈ చరిత్ర దేవుడు ఉన్నాడని సాక్ష్యం ఇస్తోంది. అందరూ కూడా గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దామా. చరిత్ర బైబిల్ చరిత్ర. కానా వెళితే అక్కడ రాతి బాణ కనబడుతుంది, చరిత్ర. నీళ్లును అందులో నింపితే దాన్ని దేవుడు ద్రాక్షరసంగా మార్చాడు. యోర్దాను నదిని ఆయన 2 పాయలుగా చేశాడు. యోర్దాను నది మీద నుంచి దాటినప్పుడు ప్రవహించే జలముగా నిలిచిపోయాయి. 12 రాళ్ళు 12 గోత్రాలకి గుర్తు అక్కడ నిలిపారు. ఇప్పటికీ సాక్ష్యం. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రపంచంలో యేసుప్రభుల వారు ఎక్కడ ప్రయాణం చేశాడో ఆ ప్రదేశాలన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి. చరిత్ర. ఇశ్రాయేలు ప్రజలనే వారు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఏ జనము నా జనము, ఏ సంతానము నా వంతు అని దేవుడు కలుగునగాక. హల్లెలూయా. కాబట్టి చరిత్ర దేవుని గురించి అంటే ఆయన ఒక్కడే దేవుడు, సృష్టికర్త అయిన సృష్టి
ఆయన ప్రత్యక్షతను గురించి సాక్ష్యం ఇస్తుంది. చరిత్ర అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు ఆయనే అని చెప్పి ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు, ప్రపంచమంతా చూచున్నట్లుగా, ప్రపంచమంతా తెలుసుకున్నట్లుగా, ప్రపంచమంతా నమ్మునట్లుగా, ప్రపంచమంతా అంగీకరించినట్లుగా చరిత్ర సాక్ష్యం చెప్తా ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి? దేవుని ప్రత్యక్షతను గూర్చి అనాలోచనతో అజ్ఞానంతో కొట్టు పాడవేసేవారు, వారు చెడు కార్యములు చేయవారు, చెడు పనులు చేసేవారు, అసహ్య కార్యములు చేయవారు. వారు కాబట్టి వారు లేడు అని చెప్తారు. వారు ఉన్నాడు అని ఒప్పుకోలేరు. వారు చేసే అపరాధాలకి తప్పులకి దేవుడు అడ్డొస్తాడని మరలా జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానంతో ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే దేవుడు నీకు కనబడతాడు. సృష్టి సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ చరిత్ర, అబ్రహాము చరిత్ర, ఇశ్రాయేలు చరిత్ర సాక్ష్యం ఇస్తుంది ఆయన దేవుడని. ఎన్ని అద్భుతాలు! బైబిల్ నిండా అద్భుతాలే. ఇది అద్భుతాల గ్రంథం. దేవుడు తన ఉనికిని చాటుకోవడానికి తన ప్రజలకు ఏం చేశాడో, ఎలా విడిపించాడో, ఎలా తప్పించాడో, ఎలా రప్పించాడో, ఎలా వారిని నడిపించాడో, వారి జీవితాల్లో ఆయన వదిలిపెట్టకుండా వారి చెయ్యి పట్టుకుని ఎలా నడిపించాడో ప్రియులరా ఆ చరిత్ర మనకు తెలియచేస్తా ఉంది. మూడవదిగా దేవుని వాక్యముల నుంచి త్వరగా చూద్దాం. దేవుని వాక్యముల నుంచి చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం త్వరగా 6వ అధ్యాయం 1, 5 వచనాలు. రాజైన ఉజ్జియా మృతి నొందిన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉంటుండగా నేను చూచి తిని. చాలండి, ఆగండి. నేను ప్రభువును చూచి తిని అంటాడు. ఎవరో? యెషయా. ఇది ఒక దర్శనం. గుర్తుపెట్టుకోండి. సృష్టి దేవుని ప్రత్యక్షతను గురించి తెలియజేస్తూ ఉంది. అలాగనే రెండవది అబ్రహాము చరిత్ర లేక ఇశ్రాయేలు చరిత్ర, జీవితంలో ఏం చేశాడో ఆ చరిత్ర మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటుండగా, మూడవది దర్శనము ద్వారా. అందరూ చెప్పండి, దర్శనము ద్వారా. దర్శనం ఇది ఒక ప్రత్యక్షత, దైవ దర్శనం. దర్శనము లేకుండా ఈనాడు జనులు కట్టు లేక తిరుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి, కట్టు లేకుండా తిరుగుతున్నారు. అద్దు పద్దు లేదు. ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఎలా పడితే అలా తిరుగుతున్నారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు, ఎలా పడితే అలా జీవిస్తున్నారు. విచ్చలవిడిగా లోకం ఈనాడు జీవించడానికి గల కారణం ఏంటంటే దర్శనము లేక. ఒక ప్రత్యక్షత ఒక వ్యక్తికి అవసరం. అది కూడా దైవ ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాలి. అప్పుడే మనిషి లొంగుతాడు, వంగుతాడు, దేవుని మాటకు లోబడతాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రత్యక్షత చాలా అవసరం. ప్రత్యక్షత లేనప్పుడు, దర్శనం లేనప్పుడు యెషయా కూడా ఇప్పుడు ప్రవక్తగా చూస్తున్నాం, కానీ అతడు ప్రవక్త కాకమునుపు అతడు ఎలాంటి పరిస్థితి ఇక్కడ మనము అంటాడు. ఏమంటాడో తెలుసా? ఏమని తన స్థితిని ఒప్పుకుంటున్నాడంటే, నేను అపవిత్రుని అంటాడు. అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసించువాడును అని ఒప్పుకుంటున్నాడు. తప్పుకోవట్లేదు. ఒక ప్రవక్త తన పాత జీవితాన్ని, పూర్వపు జీవితాన్ని ఉంటున్నాడు. తను పాపాన్ని, తన అపవిత్రతను ఈ యెషయా ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ఒక దర్శనం. దేవుని స్తోత్రం కలుగునగాక. ప్రత్యక్షత. దేవుడు నీకు కనబడితే, దేవుడు నీతో మాట్లాడితే నీవు ఒప్పుకోకుండా ఉండలేవు నీ పాపాన్ని. దేవుని స్తోత్రం కలుగులాగా తప్పదు అన్నట్టు ఒప్పుకుంటే ఏమీ లాభలేదు. నీకు నీవుగా నీ అపరాధం ఒప్పుకోవాలి, నీకు నీవుగా నీ పాపాన్ని ఒప్పుకోవాలి. యెషయా తనకు తానుగా నేను అపవిత్రుడను, అపవిత్రమైన మనుష్యుల మధ్య, జనముల మధ్య నేను నివసించువాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను. నిజమే, మన సమాజంలో, సంఘంలో అపవిత్రమైన పెదాలే. ఎలా మాట్లాడుతావు మనకే తెలియదు. సేవకుడని, విశ్వాసులైన భయం ఉండదు, దేవుడు చూస్తున్నాడు అని భయం ఉండదు. వచ్చినట్లు మాట్లాడతారు. యెషయా కూడా అంటున్నాడు, నేను కూడా ఎలాంటి ఉండో తెలుసా? అపవిత్రమైన పెదవుల గలవాడను, ఎలా పడితే అలా మాట్లాడేవాడను, అపవిత్రమైన పెదవుల గల మనుషుల మధ్య నేను జీవించువాడను. అంటే నేను ఎలాంటి వాడనో
నా ప్రజలు కూడా అలాంటి వాళ్ళే. యథా రాజా తదా ప్రజ అంటారు కదా, ఏం తేడా లేదన్నమాట. రాజని ప్రజలని తేడా లేదు, ఒకే బుద్ధి, ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే నడవడిక, ఒకే తప్పు, ఒకే పాపం, దొందే రాజు ప్రజ. ఈనాడు ఈ లోకంలో ఈ ప్రజ యథా ప్రజ తదా రాజ అన్నట్టు ఇద్దరు ఎలాగైతే కనబడుతున్నారో, రాజు ప్రజలు ఎలాంటి పరిస్థితులు కనబడుతున్నారో, యెషయా కూడా అంటాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అలాగే నేను ప్రజల మధ్యలో ఉన్నానే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు పరిశుద్ధులుగా, వారు కూడా అపవిత్రమైన పెదవుల గల మాట్లాడుతున్నాడు. యెషయా విడిపించబడ్డాడు, రక్షించబడ్డాడు. కారణం ఏంటంటే దర్శనము. అందరు చెప్పండి దర్శనం. అందరు గట్టిగా చెప్పండి దర్శనం. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు దర్శనం లేదు. ఇంకా నువ్వు అలా మాట్లాడుతున్నావంటే ఎలా పడితే అలాగా నీ పెదాలతో దూషిస్తున్నావు, అనవసరంగా మాట్లాడుతూ ఎవరో ఒకరిని టార్గెట్ చేసుకొని ఎప్పుడు కొంతమంది మాట్లాడుతూనే ఉంటారు. నిద్ర పట్టదు కొంతమందికి, ఎవరో ఒకరిని టార్గెట్ చేసి మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం మొదలుకొని ఈ సెల్ ఫోన్లో వచ్చేసి పట్టుకొని ఇంకా అందరికీ ఫోన్ చేయడమే, ఎవరో ఒకరి గురించి మాట్లాడు. ఎవరు దొరకకపోతే ఇంకా పాస్టర్ గారే. చాలా తేలికైపోయారు, విచ్చలవిడిగా ఎలా పడితే అలా మాట్లాడుకోవడానికి. జాగ్రత్త, దేవుని పిల్లలమైన మనం గుర్తించాలి. ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఒకవేళ ఇంకొకరు మీరు కాకపోతే అలా ఎందుకు వారు మాట్లాడుతున్నారు? ఎందుకున్నారంటే వారికి దర్శనం, దైవ దర్శనము లేదు. అందుకే కట్టు లేక తిరుగుతూ మాట్లాడుతూ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు దేవుని మందిరములో అతడు ప్రత్యక్షత చూచాడు. ఏమని చూచాడు? ఆయన చొక్కాయి ప్రభువు సింహాసనమందు, అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆశీనుడై ఉంటుండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండెను. దేవుని మందిరంలో ఇలాంటి ప్రత్యక్షత, ఇలాంటి దర్శనం బిడ్డలారా మీరు చూచారా? ఆరాధన చేస్తున్నప్పుడు దేవుని మహిమను మీరు చూచారా? సెరూబులు కెరూబులను మీరు చూడగలిగి మహామహిమతో అంటాడు. ఒక్కొక్క కెరూబు ఏం చేస్తున్నాయంటే 6 రెక్కలు కలిగి, ప్రతి వాడు 2 రెక్కలతో ముఖమును, మరి 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని రెండిటితో ఎగురు చూసి ఆడే ఒకే ఒక పాట. ఏంటి ఆ పాట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదాని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయించుకుంటారు. ఇది ఒక దర్శనం. ఈ దర్శనాన్ని చూచినటువంటి యెషయా ఆ దర్శనంలో పాట విన్నాడు. ఆ పాట దేవదూతలు పాడుతుంటే ఆ కంఠస్వరము వలన గడప కమ్ముల పునాది కదులుచు మందిరము ధూమము చేత, అంటే దేవుని మహిమ చేత నిండిపోయింది. మహిమతో ఆయన మందిరములోనికి, ఆయన సన్నిధిలోనికి వస్తాడు. ఏం జరుగుతుందో తెలుసా? పునాదులు అదిరాయి, కమ్ములు మహిమ యెషయాను చూసుకుంటూ పవిత్రమైన తన అపరాధము పాపము ఎప్పుడైతే ఆ దైవ దర్శనము దేవుని ప్రత్యక్షత అతడు చూచినప్పుడు తన పాపాన్ని అపరాధాన్ని ఒప్పుకున్నాడో దేవునికి సరెండర్ అయ్యాడు, మారు మనసు పొందాడు, ఒప్పుకోవడం ప్రారంభించాడు. ఏమని ఒప్పుకున్నాడు? తన అపరాధములన్నీ ఒప్పేసుకుని అలా నిలబడి ఏడుస్తూ ఉంటున్న సమయంలో ఏం జరిగిందో తెలుసా? ఆ శరాబులలో ఒకడు, అంటే దూత, బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పు తీసుకొని నిప్పుని పెద్ద తగిలిన కనుక తన జీవితాన్ని మార్చేసింది. ఒక దర్శనము అతడు పశ్చాత్తాపపడేటట్టు చేసింది. దేవుని ప్రత్యక్షత తన అపరాధాన్ని తెలుసుకునేటట్టు చేసింది. దేవుని ప్రత్యక్షత నీ అపరాధం నీకు చూపిస్తుంది, నీ అపవిత్రత నీకు చూపిస్తుంది. కనుక దర్శనము అనగా దేవుని ప్రత్యక్షత నీకు అవసరం. సృష్టి
దేవుని ప్రత్యక్షతను సాక్ష్యం ఇస్తుంది. రెండవది ఇశ్రాయేలు చరిత్ర దేవుని ప్రత్యక్షతను సాక్ష్యమిస్తుంది. మూడవది దర్శనం, అంటే యెషయా జీవితం యొక్క మార్పు, అతడు పొందిన దర్శనము. దేవుడు ఉన్నాడు, ఆయన మార్చువాడు. దర్శనము ద్వారా మానవ బ్రతుకుల్లో ఉన్న అపరాధములన్నింటినీ కాల్చువాడు, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా చేసుకునేవాడు. దర్శనం మనకు తెలియచేస్తుంది. నాలుగవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అదృశ్యుడిగా ఉన్నటువంటి దేవుని యొక్క ప్రతిబింబం. యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు వారు ఎవరు అని ఎవరైనా అడిగితే దేవుని యొక్క ప్రతిబింబం, దేవుని యొక్క ఛాయ. దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మానవుడిగా కనబడుతున్న యేసే దేవుడు, దైవ కుమారుడు. ఆ తండ్రి ఒక దేవుడు, ఈ కుమారుడు ఒక దేవుడు, పరిశుద్ధాత్ముడు ఇంకొక దేవుడు కాడు. త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు మానవుడిగా యేసు అనే పేరుతో ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఆయనే దేవుడని లోకము నమ్మునట్లుగా ఒక ప్రత్యక్షత. మనం చూస్తే కానీ నమ్మం కదా. అందులోకి భారతదేశం నెంబర్ 1. చూస్తే కానీ నమ్మం. తోమా గారు మన దేశానికి వచ్చాడు, యేసయ్య అందుకే పంపాడేమో. నీలాంటి వాళ్ళే తోమా, నీలాంటి వాళ్ళే ఇండియాలో ఉన్నవాళ్ళంతా, భారతదేశంలో ఉన్నవాళ్ళంతా తోమా నీలాంటి స్వభావం కలిగిన వాళ్ళే, నీలాంటి మనస్తత్వం కలిగిన వారే. ఏంటి చెప్పండి? చూస్తే కానీ నమ్మం. చూడాలి మనం ఖచ్చితంగా. తోమా కూడా అంతే. తోమాకు ఒక విషయం చేసి తిరిగి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి పంపబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని ప్రత్యక్షత. ఒకరోజు శిష్యులు యేసుతో ఉన్న యేసు ప్రభు, ప్లీజ్ యేసయ్య ప్లీజ్, దేవుడు ఎలా ఉంటాడో మాకు చూపించండి అంటే, నన్ను చూచిన వారు తండ్రిని చూచుచున్నారు, నేను నా తండ్రి. అయితే నేను ఈ లోకానికి ఎందుకు పంపబడ్డానంటే తండ్రి యొక్క ప్రత్యక్షత. ప్రజలు నన్ను చూచున్నట్లుగా, నా మాట వినున్నట్లుగా, వెంబడించున్నట్లుగా నన్ను ఫాలో కావాలి. నేను ఏ సమస్య అయితే కనబడుతుందో దాన్ని తొలగించాలి, వ్యాధులను స్వస్థపరచాలి, పాపులను రక్షించాలి, దయ్యాలు పట్టిన వారిని విడిపించాలి. నేనే, యేసుప్రభు చెప్తున్నాడు, తండ్రి ప్రత్యక్ష. మానవులకు యేసుక్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించబడ్డానికి గల కారణం ఏంటంటే ఆయన ఒక ప్రత్యక్షత, దర్శనము ఒక ప్రత్యక్షత. ఇశ్రాయేలు చరిత్ర దేవుని ప్రత్యక్షత, సృష్టి ఆయన ప్రత్యక్షత. ఇంకా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక రుజువు. ఆయన ఎక్కడో ఉన్నాడు అని అనుకునే వారికి ఆయన ఎక్కడో లేడు, ఇక్కడే ఉన్నాడు అని ప్రజలు తెలుసుకోవడానికి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడిగా మనకు ప్రత్యక్షపరిచాడు, ప్రత్యక్షత అనుగ్రహించాడు, చూచున్నట్లుగా చేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే పత్రికలో దాని ఆన్సర్ 1వ అధ్యాయం 1-2 వచనాలు, హెబ్రీ పత్రిక అధ్యాయము 1-2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమునందు కుమారుని ద్వారా, ఇప్పుడు చూడండి, కుమారుని ద్వారా అంటే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా వాడు. చదువమ్మా. మనతో మాట్లాడి సమస్తమును సమస్తమునకు, పరలోకానికి భూలోకానికి సమస్తమునకు ఈ కుమారుడే ఇచ్చాడు. మానవాళి విషయంలో ప్రాయశ్చిత్తం చేయడానికి రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి జీవిస్తున్న వారు ఆయన ప్రత్యక్షతలో యేసు, ఆయనే ప్రపంచములను నిర్మించిన వాడు. ప్రపంచము ఈరోజు నీ కంటి ముందు కనబడుతుందంటే దాన్ని నిర్మించిన వాడు ఎవరో? ఈ యేసే, ఈ ప్రభువే.
ఈ రక్షకుడే, ఈ అభిషక్తుడే, ఈ సృష్టికర్తే, ఈ పరిశుద్ధాత్ముడే, ఆయనే సమస్తమునకు మూలమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకేమని చెప్పాలి? యేసు దేవుడి యొక్క ప్రత్యక్షతలకు వచ్చి ఆఖరుగా నేను ముగించే మాట ఏంటంటే, 5వది అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 32వ వచనము. త్వరగా 5వ అధ్యాయము 32, అపోస్తలుల కార్యముల గ్రంథం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన దేవునికి తనకు విధేయులైన వారికి అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు ఏమై ఉన్నారు? సాక్షులమై ఉన్నామని చెప్పిరి. చూడండి, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మీరు ఈ జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఎవరు మాటలో? పేతురు గారు మాట్లాడుతున్నాడు. శిష్యులు, అపోస్తులు ఇస్తున్నటువంటి సాక్ష్యం. అందుకే యోహాను పత్రికలో మనము చూస్తున్నాము, మేము కన్న వాటిని, విన్న వాటిని మేము ఏం చేస్తున్నాము? ప్రకటిస్తున్నాం, ప్రచురపరుస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితోనూ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మతో ఆయన సహవాసమై ఉన్నది. ఎందుకు దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలంటే, ఆయన ఈ లోకానికి వచ్చి అందరి కొరకు చనిపోయాడు. పరిశుద్ధాత్ముడు ఆయన నమ్మినటువంటి విధేయులైనటువంటి వారందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాడు. ఏ సంగతులు? జీవాధిపతిని మీరు చంపిరి. 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథం దయచేసి చూడండి. మేము సాక్షులమని చెప్పినటువంటి అపోస్తలులు ఏ విషయానికి మేము సాక్షులం అంటే, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని అందుకు మేము సాక్షులము. అంటే అపోస్తలులు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ఈ సంగతులకు సాక్షులం. అంటే జరిగిన సంగతులకు సాక్ష్యం. ఏం జరిగిందో యేసు జీవితంలో మేము చూచాం, మేము విన్నాం, మేము సాక్ష్యం అని చెప్పి యేసు మృతి పొందిన తర్వాత ప్రజలందరి మధ్యలో గట్టిగా మాట్లాడుతున్నాడు పేతురు గారు. ఏమని? గళము విప్పి ధైర్యముగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై పేతురు గారు ప్రకటించే మాట ఏంటంటే, జీవాధిపతిని మీరు చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపేను, అందుకు మేము సాక్షులం. అంటే అపోస్తలులు ఇస్తున్నటువంటి సాక్ష్యం. ఎవరి గురించి అపోస్తలులు సాక్ష్యం ఇస్తున్నారంటే చెప్పండి? జీవాధిపతి అయిన యేసుని గూర్చి. మీరు చంపేశారు, కానీ ఆయన తిరిగి లేచాడు. చంపినప్పుడు మేము సాక్షులం, తిరిగి లేచినప్పుడు మేమే సాక్షులం. అపోస్తలుల చేత కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రకటించబడ్డాడు. ఆయన ప్రత్యక్షత అంటే, ఆయన ప్రత్యక్షత అపోస్తలులు చూశారు. మేము సాక్షులం అంటే దానికి అర్థం ఏంటి? మేము చూచాము అని అర్థం. సాక్షులము అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? మేము చూసాము, నిజం, మేము చూసింది నిజం, అబద్ధం కాదు. మీరు చంపారు. అయితే యూదులని హెచ్చరిస్తూ పేతురు గారు అంటాడు, తండ్రి అయిన దేవుడు ఆయన లేపాడు, మేమే సాక్ష్యం. ఆయన సమాధిలో లేడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. మా కళ్ళతో ఆయన మేము చూచాము. మాకు చెప్పే అందరూ చూస్తుంటుండగా ఆయన పరలోకానికి వెళ్ళాడు. మేము సాక్ష్యం. దేవుని స్తోత్రం కాదు. ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం! ఈ సాక్ష్యము అపోస్తలులు ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా? అపోస్తలులు యేసుని గూర్చి ప్రకటించడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? చెప్తారు మీరు ఎవరైనా? ఆ ప్రత్యక్షత అపోస్తలులకు దొరికింది. గుర్తుపెట్టుకోండి. ఏ ప్రత్యక్షత? చూచిన, తిరిగి లేచిన ఆ ప్రత్యక్షత. గుర్తుపెట్టుకోండి. యేసును చూచినటువంటి ప్రత్యక్షత, ఆయనతో కలిసి జీవించినటువంటి అనుభవం, ఆయన చనిపోయాడు తిరిగి లేచిన ఆ ప్రత్యక్షత నువ్వు చూడగలిగితే నువ్వు యేసును గూర్చి మాట్లాడకుండా ఉండలేవు. ఇది నేను చెప్పేది. యేసును గూర్చి ప్రకటించకుండా నువ్వు ఉండలేవు. యేసును గూర్చి నువ్వు సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేవు. నీకు నిద్ర పట్టదు.
అర్ధరాత్రి అయినా లేచి ఎవరో ఒకరికి ఆయన సమాధిలో లేడు, ఆయన లేచాడు అని సాక్ష్యం ఇవ్వగలుగుతాం. అందుకే అపోస్తులు జీవాధిపతిని మీరు చంపితిరి కానీ ఆయన తిరిగి లేచాడు, దానికి మేము సాక్షులం అని తిరిగి లేచిన యేసును వారు మహిమపరిచారు. కారణం ఏంటంటే వారు సాక్ష్యము పొందినవారు. ఎవరు చెప్పండి? అపోస్తులు దర్శనము పొందినవారు, లేక యేసును చూచినవారు, యేసుతో మాట్లాడిన వారు, తిరిగి లేచిన యేసును కలుసుకున్నవారు. అందుకే వారు సాక్ష్యం ఇచ్చారు. అపోస్తులు దేవుని ప్రత్యక్షతను చూచారు, అంటే తిరిగి లేచిన యేసును చూచారు. తిరిగి లేచిన యేసును చూచే ఆ ప్రత్యక్షత నీకుందా అని ప్రభువు అడుగుతున్నాడు. ఇది ఎంతో అవసరం ఇప్పుడు మనకి. ప్రజెంట్ మనకు అవసరమైంది ఏంటో తెలుసా అండి? తిరిగి లేచిన యేసు యొక్క ప్రత్యక్షత. ఎందుకంటే లోకానికి యేసు దేవుడని విశ్వసించడానికి కారణమే పునరుత్థానం. ఈ పునరుత్థానమునకు వచ్చినటువంటి ప్రత్యక్షత అపోస్తులు చూడగలిగారు. ఒకవేళ తిరిగి లేచిన యేసును కూర్చున్నటువంటి అవగాహన, ఆ ప్రత్యక్షత నువ్వు లేకపోతే లోకంలో నీవు ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వలేవు. ఎంతమందికి అర్థమవుతుందన్న వారందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిందాము. హల్లెలూయా. తిరిగి లేచిన యేసు యొక్క ప్రత్యక్షత అపోస్తులు చూచారు, శిష్యులు చూచారు. ఇప్పుడు కూడా మనము చూడగలము. ఆ రోజు వారు కళ్ళతో చూశారు, ఇప్పుడు మనము దర్శనంలో చూడగలము. తిరిగి లేచిన యేసు యొక్క ప్రత్యక్షత నువ్వు చూడగలిగితే నువ్వు స్వార్థ ప్రకటించకుండా ఉండలేవు. అపోస్తులు 12 మంది కూడా దేశాలకి చెదిరి వెళ్ళిపోయారు. ప్రపంచమంతా వాక్యము చేత, యేసును గూర్చిన వార్త చేత మారుమరోగించారు. ప్రపంచమంతా యేసును తెలుసుకుంది. అపోస్తులైన శిష్యులు ప్రపంచమంతా సువార్తను మోసుకుని వారు తీసుకుని వెళ్ళడానికి కారణం ఏంటంటే తిరిగి లేచిన యేసు ప్రత్యక్షత వారు చూచారు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసును గూర్చిన ప్రత్యక్షత నువ్వు చూస్తే నీ బంధువులు నశించిపోతున్నారు, నీ స్నేహితులు నశించిపోతున్నారు, నీ నైబర్స్ నశించిపోతున్నారు. ఎందరో లోకంలో పాపములో శాపములో జీవిస్తున్నారు. చూస్తూ ఎలా ఉండగలుగుతావు? నువ్వు అలా ఉండగలుగుతున్నావంటే తిరిగి లేచిన యేసు ప్రభు యొక్క పునరుత్థాన ప్రత్యక్షత నువ్వు చూడలేదు. పునరుత్థాన ప్రత్యక్షత నువ్వు కలిగి ఉన్నట్లయితే, చూచినట్లయితే నువ్వు యేసును గూర్చి మాట్లాడకుండా ఉండలేవు, యేసును గూర్చి ప్రకటించకుండా ఉండలేవు, యేసును గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేవు. కాబట్టి ఒక్కొక్కరు గుర్తుంచుకోండి, ఆత్మ పరీక్ష చేసుకోండి, స్వపరీక్ష చేసుకోండి, ఎవరికి వాళ్ళే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అపోస్తులు యేసు తిరిగి లేచిన ప్రత్యక్షత అంటే జీవాధిపతిని మీరు చంపితిరి కానీ తండ్రి అయిన దేవుడు యేసును తిరిగి లేపెను, ఆ ప్రత్యక్షత మేము చూచాం, దానికి మేమే సాక్షులం, కంటితో మేము చూసాం. నువ్వు అనుభవిస్తున్నది, నువ్వు చూసినది, నువ్వు తాకింది, నువ్వు అనుభవిస్తున్నది నువ్వు ఇతరులకు చెప్పకుండా ఉంటే ప్రజలు ఎలా తెలుసుకోగలుగుతారు? అందుకే కదా దేవుడు నిన్ను రక్షించింది, అందుకే కదా ఆయన తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నది, సంపాదించుకుంది. నీకు నీవుగా జీవిస్తావని కాదు, నీవుగా బ్రతుకుతావని కాదు, దేవుని కోసం నువ్వు బ్రతకాలని ప్రభు తన ప్రత్యక్షత అపోస్తులకి ఇస్తే ఈరోజు ఆ ప్రత్యక్షత నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రత్యక్షత నువ్వు కలిగినట్లయితే, తిరిగి లేచిన యేసును నువ్వు చూడగలిగినట్లయితే యేసు దేవుడని అందరికీ నువ్వు ప్రకటించగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ముగింపులో రిపీట్ చేస్తున్నాను మరలా. ఒకటి, దేవుని ప్రత్యక్షత సృష్టి ఆయనను ఉన్నాడని చెప్పడానికి రుజువు చేసింది. రెండవది చెప్తారా? రెండవది గట్టిగా చెప్పాలి. రెండవది గట్టిగా చెప్పాలి, నోట్లోంచి, మైకులోంచి చెప్పాము, మైకులోంచి చెప్పు. ఓకే, రెండవది ఏంటి? మొదటి సృష్టి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించి, రెండవది ఇశ్రాయేలులను దేవుడు విడిపించి చరిత్ర, ఇశ్రాయేలు చరిత్రలో ఈ దేవుడే దేవుడని రుజువు చేసుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మూడవది ఏంటి? దర్శనం. యెషయా దేవుడిచ్చిన దర్శనం ద్వారా తన
అపరాధినని గ్రహించగలిగాడు. నాలుగవది, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి దేవుడు తన ప్రత్యక్షతను ఈ లోకంలో కనుపరిచాడు, తెలియచేశాడు. ఐదవది, తిరిగి లేచిన యేసు ప్రభుల వారిని అపోస్తులు చూచి అపోస్తులు ఆ ప్రత్యక్షత పొందుకున్న వారై ప్రపంచమంతా కూడా సువార్త ప్రకటించారు. అందరు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాము. ఇంకేం కావాలి? ఏ మూలకు వెళ్ళినా, ఏ మార్గములకు వెళ్ళినా, ఎక్కడ తిరగవేసినా, ఎక్కడ ఆలోచించినా దేవుని ప్రత్యక్షత మన కళ్ళ ముందు కనబడుతుంది. అందుకే ఆయన పట్ల మనం విశ్వాసము కలిగి, ఆయన పట్ల మనము శ్వాస కలిగి, ధ్యాస కలిగి, ప్రతిదినము కూడా ఆయన వైపు చూస్తూ దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ సిలువను మోయొచ్చు ఈ లోకంలో మనం ముందుకు సాగిపోవాలి. దేవుడు మనకిచ్చిన ఆ ప్రత్యక్షత మనలో ఉన్నప్పుడు, ఆ ప్రత్యక్షత మనం పొందుకున్నప్పుడు మనం ఊరికనే ఉండలేము, ప్రభువు కోసం జీవిస్తాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. గ్లోరీ స్తోత్రం. పరిశుద్ధుడా, నీ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. నిశ్చయముగా ఈ దినము నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రత్యక్షత, నీవు దేవుడు అని లోకము నమ్మునట్లుగా మీరు జరిగించారు, చేశారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజమే, సృష్టి నాయనా నీవు దేవుడు అని ప్రకటిస్తుంది, మాకు తెలియచేస్తుంది. ప్రతి వస్తువు, ఆకాశము, భూమి, సూర్యచంద్ర నక్షత్రాలు, వర్షము, ఋతువులు, ఆహారము, విత్తనము, ఫలము, చెట్లు సమస్తం కూడా ప్రభువా నీవు దేవుడు అని నీ ప్రత్యక్షతను తెలియచేస్తుంది. వేటి వైపు చూసినా అందులో మీరు మాకు కనబడుతున్నారు. నీ జ్ఞానము మాకు కనబడతా ఉంది, నీ ఉనికి మాకు కనబడతా ఉంది. నీ ఉద్దేశాలు, నీ ఆలోచన విధానము ఈ ప్రపంచంలో, సృష్టిలో మేము చూస్తూ నేను గణపరుస్తూ ఉన్నాము. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మర్చిపోకుండా, ఇశ్రాయేలీలు అబ్రహాములో నుంచే వచ్చారు కనుక తండ్రి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అందుకే ఐగుప్తు నుంచి వారిని విడిపించావు. ప్రపంచంలోనే అత్యధికముగా ఇశ్రాయేలీలను హెచ్చించావు, జ్ఞానమిచ్చావు, తెలివినిచ్చావు. నాయనా వారిని అద్భుతమైన వ్యక్తులుగా ప్రపంచానికి మీరు చూపించారు. ఇది నీ వాగ్దానం. చరిత్రలో నీ ప్రత్యక్షత ఇశ్రాయేలు జీవితంలో మేము గుర్తించినట్లుగా మీరు చేసినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి నీకు వందనాలు ప్రభువా. దర్శనము లేకుండా లోకములో మనుషులు, జనులు కట్టులేక తిరుగుతున్న దినాల్లో యెషయాకి దర్శనమిచ్చావు, నాకు దర్శనమిచ్చావు. ఇంకా ఎవరో దర్శనం లేకుండా ఉన్నారో, నీ ప్రత్యక్షత లేకుండా ఉన్నారో వారు అపరాధులుగానే నీ ఎదుటి కనబడుతున్నారు. వారి అపరాధాలు ఇప్పుడే పోవాలి, అపవిత్రమైన పదాలు కాల్చబడాలి. నిశ్చయముగా నీ మహిమను వారు చూచేవారిగా, నీ ప్రత్యక్షత అలాంటి యెషయా పాత జీవితం ఎలాంటి జీవితాన్ని జీవించాడో అలాంటి జీవితాన్ని జీవిస్తున్న వారు ఎవరైతే ఇక్కడ ఉన్నారో యేసు నామములో ఇప్పుడే వారి పెదాలు కాల్చబడును గాక ప్రార్థన చేస్తున్నాను. ఈ స్తోత్రాలు. దర్శనం ప్రతి వారికి దయచేయండి. దర్శనములో నుండి యెషయాకు నువ్వు ప్రత్యక్షమయ్యావు, యెషయాతో మాట్లాడావు. గ్లోరీ స్తోత్రము నాయన. యేసు క్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి తండ్రి నీ ప్రత్యక్షత మేము చూచున్నట్లుగా, మేము గ్రహించున్నట్లుగా, నీ అద్భుతాలు అనుభవించినట్లుగా తండ్రి యొక్క మూర్తిభావమును యేసులో మేము చూడగలిగినట్లుగా, దేవుడు ఎలాగుంటాడో యేసు క్రీస్తులో నీవే దేవుడు అని మేము తెలుసుకున్నట్లుగా ఒక ప్రత్యక్షతను యేసు క్రీస్తు ద్వారా మాకు చూపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అపోస్తులు సైతము తండ్రి యూదులైతే నిన్ను సిలువ వేశారు, తిరిగి లేచిన తర్వాత పౌలు గారిలో నీ ఆత్మనిచ్చి వాడుకున్నావు. మీరు జీవాధిపతిని చంపితిరి, అయితే ఆయన మృతులలో నుండి తండ్రి అయిన దేవుడు అతనిని లేపెను, యేసును లేపెను అని చెప్పడానికి మేమే సాక్షులం. ఒక ప్రత్యక్షత అపోస్తులు పొంది నీవు లేచావని వారు సాక్ష్యములు చెప్పారు, ప్రపంచమంతా ప్రకటించారు. తండ్రి నీ ప్రత్యక్షతను బట్టి ఇంకా మా కళ్ళ ముందు ఇంకొకరు కనపడకూడదు.
ఇంకొక విగ్రహం కనపడకూడదు, డబ్బు మాకు ముందు కనపడకూడదు, మనుషులు మా ముందు కనపడకూడదు. ఏ పరిస్థితి నిన్ను మించి మా కళ్ళ ముందు కనబడకుండా నీవే మా కళ్ళ ముందు కనబడుదువుగాక. నీ ప్రత్యక్షతలో మేము మమేకమై నాయన నీతో అడుగులు వేస్తూ మా జీవితము కొనసాగించడానికి పరిశుద్ధాత్మదేవుడా నీ కృప అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే దేవుడు లేడని రకరకాల ప్రశ్నలు వేస్తున్నారో వారందరికీ జవాబులు చెప్పే ఆ జవాబులు ప్రతివారు ఇక్కడ పొందుకొని లోకానికి జవాబు చెప్పడానికి ఆయుధాలుగా చేసుకొని ప్రతి ఒక్కరిని వాడుకొని మీరు మహిమను తెచ్చుకోనమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆశీర్వాదాలు ప్రతి వారికి దయచేయండి. దైవ ప్రత్యక్షతలో సంఘము ముందుకు సాగునట్లుగా కృప దయచేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. అందరూ గట్టిగా మేము చెబుదాము, గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాము.